దగ్గరవుతాం. అంటే ఇక్కడ ఇక్కడ అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం పిరమిడ్లో కూర్చున్నామో ఆ అగ్ని మధ్యలో కూర్చున్నప్పుడు మనలో ఉన్నటువంటి చెడు కర్మలు ఏదైతే ఉన్నాయో, చెడు ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, సరికాని ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, సరికాని భావాలు ఏదైతే ఉన్నాయో, సరికాని దృక్పథాలు ఏవైతే ఉన్నాయో అవి దహించబడతాయి. అగ్ని మధ్యము, ఆ అగ్ని మధ్యలో కూర్చున్నప్పుడు అవన్నీ కూడా దహించబడతాయి. సో దానికోసం పిరమిడ్ అనేది ఉపయోగించుకోవడం జరిగింది. ఓకే. సో తర్వాత ఈ పిరమిడ్లో కూర్చున్నప్పుడు ఇందాక మేడం చెప్పారు, నేను ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఊగిపోతాను, స్ట్రెస్ ఉంటుందన్నారు. ఇక్కడ అలాంటి ఊగులాట ఏం రాలేదు, ఎలాంటి స్ట్రెస్ లేదని చెప్పారు కదా. ఎందుకు జరుగుతుంది ఇట్లాగా అంటే పిరమిడ్లో ఒక ఎనర్జీ ఉంటుంది, పిరమిడ్లో ఒక ఎనర్జీ, శక్తి. పిరమిడ్ అంటేనే శక్తి క్షేత్రం. ఓకే. మనం ప్రతి ఊర్లో, గ్రామాల్లో లెక్కేసినట్లయితే, విలేజ్లో తీసుకున్నట్లయితే ప్రతి ఊళ్ళో ఒక టెంపుల్ ఉంటుంది, ఒక దేవాలయం ఉంటుంది కదా. ఎందుకు ఆ దేవాలయం అంటే ఆ ఊరికి ఒక శక్తిని ఇస్తుంది అన్నమాట. దేవాలయంలో మీరు గోపురం చూసినట్లయితే ఆ గోపురం ఆ యొక్క గర్భం పైన మీకు కోణం ఇలా ఉంటుంది, పైకి వచ్చేసరికి కోణం ఇలా ఉంటుంది. ఆ షేపులు లైట్గా మారినప్పటికీ దాని కోణం మాత్రం అలా ఉంటుంది. అది కూడా పర్ఫెక్ట్గా ఒక యాంగిల్లో ఉండదు, కానీ కోణాన్ని తీసుకొచ్చారు మాత్రం ఆ టెంపుల్ కోణం మాత్రం ఇంచుమించుగా అలాగే వస్తుంది. ఓకే. మనకి పాతకాలం ఒక 30-40 సంవత్సరాల క్రితం విలేజెస్లోకి వెళ్తే, గ్రామాల్లోకి వెళ్తే తాటాకు పాకులు ఉండేవి కదా. ఆ తాటాకు పాకులన్నీ ఎట్లా ఉంటాయి, ఇలాగే ఉంటాయి. 4 పక్కలా కూడా ఇలా ఉండేసి పైకి వచ్చేసరికి ఇలా కోణంలాగా ఉంటాయి. అంటే తెలుసో తెలియకో మన పూర్వం వాళ్ళందరూ కూడా అదే విధంగా ఆ కోణంలోనే కట్టుకోవడం వల్ల దాంట్లో జీవించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించేవాళ్ళు. విలేజర్స్, పల్లెటూరు చూడండి, ఇవాళకి 70 ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళ నడువు వంగదు, నడువు వంగిపోదు. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చేసరికి నడువు వంగిపోవడం, మోకాళ్ళు నొప్పులన్నీ మనకి వస్తున్నాయి. ఆ కాలంలో వాళ్ళ ఆ పాకల్లో, ఆ కోణంలో ఉన్న పాకల్లో జీవించేవాడు కాబట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు. ఓకేనండి. తర్వాత ఈ దేవాలయాల్లో పూజ చేసే అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ గర్భాలయంలో ప్రవేశం ఉంటుంది. మిగతా సామాన్య జనులకు ఎవరికి ప్రవేశం ఉండదు. ఉంటుందా? గర్భాలయంలోకి ఎవరిని వెళ్ళలేరు, మ్యాక్సిమం ఎవరు వెళ్ళేవారు. పూజ చేసే పూజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ. వాళ్ళు మ్యాక్సిమం 100% మంది పూజారులు ఎలాంటి స్ట్రెస్ ఉండదండి, తృప్తి అనేది ఉంటుందండి. ఎంత వస్తే ఆ రోజు అంతతో తృప్తి పడేటువంటి తత్వం అలాగే వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ గర్భాలయంలో ఉండడం వలన ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి అక్కడ అత్యధికంగా పడటం వలన వాళ్ళు ఆ ఎనర్జీని వాళ్ళ మొత్తంలో తీసుకుంటారు. మళ్ళీ యువతలకు వచ్చేసరికి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో యువతలకు వచ్చేసరికి వాళ్ళకి ఆ ఎనర్జీ అందదు, అంత ఇదిగా లైట్గా అందుతుంది. పైకి వచ్చిన ఎనర్జీ ఇలా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, పైన వచ్చిన ఎనర్జీ ఇలా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. కరెక్ట్గా ఎనర్జీ వాళ్ళ మధ్యలో ఉంటారు కాబట్టి ఆ పూజ అనేది అంత ప్రశాంతత, అంత ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్యాలు ఎవరికైనా ఉంటాయి, లేకుండా ఉండవు, కానీ దీర్ఘకాలిక అనారోగ్యాలు అనేది వాళ్ళకి తక్కువ శాతం ఉంటాయి. ఎందుకు కారణం అంటే అది. సో అలాంటి ఎనర్జీ దానిలో కంటే ఎక్కువ ఎనర్జీ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే అది కొలతలు అనేది పర్ఫెక్ట్గా ఉండవు. దీని కొలతలు 4 భుజాలు లెక్కేసుకుంటే ఇక్కడ నుంచి ఉన్న యాంగిల్ ఉంది కదా, దీని బేస్ లెవెల్ అంటారు. ఇది బేస్ అండి. ఈ బేస్ అనేది చుట్టూతా కొంతలు ఒకే లక్షలు ఉంటాయి. ఇటు 10 అడుగులు ఉంటే అటు 10 అడుగులు ఉంటుంది, అటు 10 అడుగులు ఉంటే ఆ పక్కన కూడా 10 అడుగులు ఉంటుంది. అంటే 10x10 సైజ్ అంటారు. ఒకవేళ 11 ఉందనుకోండి, 11x11. దీన్ని బేస్ ఎలా అంటారు. ఈ బేస్ నుంచి ఈ కోణం చివరిదాకా, అక్కడ చివరిదాకా వెళ్ళింది కదా, ఇది ఎంత ఉంటుందంటే 52 డిగ్రీల కోణంలో ఉంటుంది. కరెక్ట్గా మీరు జామెట్రికల్ కొలతలతో చూస్తే పర్ఫెక్ట్గా 52 డిగ్రీల కోణంలో ఉంటుంది. సో ఎక్కడైతే 52 డిగ్రీల కోణంలో ఆ భుజం ఉన్నదో అక్కడ విశ్వమయ ప్రాణశక్తి అధికంగా వస్తుందని గుర్తించారు శాస్త్రవేత్తలందరూ కూడా. కాబట్టి అక్కడ అందులో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం కూర్చున్నాము, ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, తక్కువ వస్తుంది. ఆ లోపల కూర్చున్నాము, కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఆ ఎనర్జీ తీసుకున్నప్పుడు మనకు ఎలాంటి టెన్షన్స్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, అసలు ఇంకో ప్రపంచంలో మనం ఉన్నట్టు. అక్కడ కూర్చుని కాసేపు కూడా మనం వేరే ప్రపంచంలో, బయట ప్రపంచంలో ఉన్నాం. అలాంటివన్నీ కూడా ఎందుకు వస్తాయంటే ఆ 52 డిగ్రీల కోణంలో ఆ పిరమిడ్ ఉండడం వలన
మనకి అక్కడ విశ్వ ప్రాణశక్తి అధికంగా వస్తుంది. ఈజిప్ట్లో ఫస్ట్ పిరమిడ్ కట్టారు. ఈజిప్ట్లో కైరో నగరంలో కట్టారు ఒక పిరమిడ్. దాని కొలతలు ఎలా ఉంటాయంటే కనీసం ఒక 1000 అడుగులు పైన, అంటే అది ఒక 5 నుంచి 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది పిరమిడ్. 5 ఎకరాల నుంచి 6 ఎకరాల విస్తీర్ణంలో పిరమిడ్ ఉంటుంది. పెద్ద పిరమిడ్ అనమాట. ఆ పిరమిడ్లో ఏర్పాటు చేసిన రాళ్ళన్నీ కూడా ఈ పైన ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, ఈ టాప్ అంతా కూడా యూపీవీసీ అనే షీట్ వాడారు దీనికి. అక్కడ వాళ్ళు ఏం చేశారు, అప్పట్లో పెద్ద పెద్ద బండరాళ్ళు చుట్టుపక్కల ఎటు చూసినా 15 కిలోమీటర్ల పరిగణ దూరంలో ఎక్కడా కూడా కొండరాళ్ళు అనేది కనపడవద్దు. అంతా ఎడారి ప్రాంతంలాగా ఉంటుంది. అలాంటి ఎడారి ప్రాంతంలో ఒక్కొక్క బండరాయి ఎంత ఉంటుందో తెలుసా అండి? చిన్న రాయి, అక్కడ పేర్చిన చిన్న రాయి అంటే 1 టన్నున్నర ఉంటుందండి. టన్నున్నర అంటే 1500 కేజీలు. 1 టన్నున్నర అంటే 1500 కేజీలు బరువు అనమాట. ఒక చిన్న రాయి. అదే పెద్ద రాయి అయితే 10 టన్నులు ఉంటుంది. ఆ రాళ్ళనన్నింటినీ అలా సైజుల ప్రకారం పేర్చుకుంటూ వెళ్ళారు పైదాకా ఆ కొండరాళ్ళు. మరి ఎక్కడ చూసినా 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఎక్కడ కూడా కొండలు లేవు. కొన్ని ఏదైనా కొండని పగలగొట్టి ఆ రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పేర్చారంటే ఆ చుట్టుపక్కల ఎక్కడా లేవు. మరి ఈ రోజున మనం కరెంటు స్తంభం నిలబెట్టాలంటే ఒకప్పుడు మనకి క్రేన్స్ ఇవి లేనప్పుడు ఇప్పుడు మన క్రేన్స్ వచ్చినాయి, బుల్డోజర్స్ వచ్చినాయి. ఈ క్రేన్ ద్వారా తీసుకొచ్చి స్తంభం నిలబెడుతున్నాం. ఒక 20 ఏళ్ళ క్రితం క్రేన్లు ఎక్కడ ఉన్నాయా? లేవు. అప్పుడు ఒక 10 మంది కూలి మనిషి తీసుకొచ్చి గొయ్యి తవ్వి దాన్ని నిలబెట్టాడు, తాళ్ళతో లేపి పట్టుకునేవాడు. ఇవాళ అక్కర్లా, ఒక క్రేన్ వస్తుంది, 20 మంది చేసే పని ఆ గోతులు, అది ఆ గొయ్యి చేస్తే 10 నిమిషాల్లో ఆ గోతులో స్తంభాన్ని పెట్టారు. మరి ఈ పిరమిడ్ అనేది దాదాపుగా 20,000 సంవత్సరాల క్రితమే ఈజిప్ట్లో కట్టబడింది. పిరమిడ్ దాదాపుగా 10,000 నుంచి 20 సంవత్సరాల క్రితమే, 20,000 సంవత్సరాల క్రితమే పిరమిడ్ నిర్మాణం జరిగిందని చెప్పి శాస్త్రం మనకి హిస్టరీ చెప్తూ ఉంది. మనం చూడాల. మరి ఈ క్రేన్స్ ఏమీ లేనటువంటి రోజుల్లో, టెక్నాలజీ ఏమి కూడా అంత అభివృద్ధి చెందినటువంటి కాలంలో 1 టన్నున్నర రాయి నుంచి 10 టన్నుల రాయిని ఆ పైకి ఏ విధంగా పెట్టగలిగారు వాళ్ళు? ఎలా పెట్టగలిగారు అనేది ఇప్పటికీ కొంతమందికి సమస్య. అయితే దాని మీద ఎలా పేర్చారు, ఎట్లా పెట్టారు, కొంతమంది రకరకాలుగా, కొంతమంది గుంపులుగా వచ్చి రాళ్ళని తీసుకెళ్లారు అన్నారు. 10,000 సంవత్సరాలు 15,000 సంవత్సరాల క్రితం అంతమంది గుంపులు ఎక్కడున్నారు? ఏ ఊరు చూసినా 200 జనాభా 100 జనాభా ఉండేవాళ్ళు. ఇవాళంటే గ్రామాల్లో 3,000 4,000 జనాభా ఉంటున్నారు ఒక గ్రామం. ఆ రోజుల్లో ఎక్కడున్నారు గ్రామం జనాభా? అలా అనుకోవడం. కాబట్టి ఆ కారణం సరి అయిందిగా అనిపించట్లేదు. ఇటు చూసినా 15 కిలోమీటర్ల పట్టణాలు ఎక్కడ మనిషి మానవ మాతృకు కల్పించినటువంటి ప్రాంతాల్లో ఆ పిరమిడ్ కట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టారు. అన్ని సంవత్సరాలు అక్కడ జనాభా ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడ ఉండరు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఏనుగుల ద్వారా రాళ్ళని మోసుకొచ్చారు. సరే, మోసుకొచ్చారు, ఏనుగుని పట్టుకొచ్చినాయి. కానీ పైకి ఎలా పేరుస్తారు? ఆ ఏనుగులు పైకి ఎలా పేరుస్తాయి? పేర్చలేవు కదా. అయితే ఏంటి, ఎలా జరిగింది అంటే దాన్ని కొంతమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ధ్యానం చేసినప్పుడు మనకు కొన్ని శక్తులు వస్తాయి. మనకి అష్టసిద్ధులు అంటారు. సిద్ధులు తెలిసిన అష్టసిద్ధులు అంటే 8 రకాల సిద్ధులు.